స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆమె చేసిన సేవలను బీజేపీ నాయకులు కొనియాడారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు, వర్గ విభేదాలు లేకుండా సంఘం ఉండాలని, ప్రతి ఒక్కరికి విద్య అభ్యసించే హక్కు ఉందని, స్త్రీ కూడా సమాజంలో ఒక విద్యావంతురాలిగా స్వేచ్ఛగా స్వశక్తితో అభివృద్ధి చెందేలా ఉండాలనేది జ్యోతిరావు పూలే ప్రగాఢంగా విశ్వసించేవారన్నారు. ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపటానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిక నర్సిపల్లి, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు మాట్లాడారు. హిందీ పండిట్ చిక్క మోహినిని సత్కారంతో గౌరవించడం జరిగింది. చాగంటి నరసింహారావు, తనుబుద్ది సూర్యభాస్కర్, దున్నా సుమన్, పాలవలస బాబ్జీ, పడాల హతీరాం, పట్నాల నాగార్జున, కందికొండ రమేష్, సతీష్ ప్రేమ్, నాగజ్యోతి, రవిశంకర్, ఉమా నాగజ్యోతి, సూర్య శర్మ, సిద్ధాంతి, పిచ్చుక రాంబాబు, చిన్నబాబు, వెంకట్రెడ్డి, వర్మ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే టైంలో వచ్చేటప్పటికి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడు ఆయన విద్యని నేర్పిద్దాం అన్న ఉద్దేశం, అంటే సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య నేర్పాలని పెట్టుకున్నారు. కానీ విద్య నేర్చుకోవడానికి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళ నుంచి కూడా విద్య నేర్చుకున్నట్టయితే సమాజం బాగుపడుతుందని ఒక లక్ష్యంతో ఆయన వారి భార్య అయిన సావిత్రి పూలే గారిని మొట్టమొదటిసారిగా ఒక టీచర్గా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే స్త్రీ విద్యావంతురాలు అయిందో ఆ సమాజం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన గట్టిగా నమ్మారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా సహధర్మచారిణి కావడం వల్ల ఆయనకి ఏవైతే ఉన్నాయో అలాగే ఆయన ఎలా చేశారో అలాగే సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎంతో కృషి చేస్తూ విద్య నేర్పడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయుల కింద తయారైంది. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఆవిడ. మరి ఆవిడ గర్భవతులకు కూడా సొంతంగా ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి, నిమ్న జాతుల కులాల వారిని అభ్యున్నతి కోసం పోరాటం చేసిన వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. మరి ఆవిడ ఏ రకంగా అయితే మహిళల అభివృద్ధి కోసం పోరాటం చేస్తుందో, వారి అభివృద్ధి కోసం ఆవిడ కృషి చేస్తుందో, అదే దిశగా వేళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించే కార్యాచరణ కూడా తీసుకున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు లాంటి వ్యక్తులు ఇవాళ దేశం కోసం ఆలోచన వల్లే మహిళలకు ఈ రకమైన గౌరవం దొరుకుతుంది. కాబట్టి